ఈరోజు మన ఇంట్లో పచ్చిమిరపకాయలతో కందిపప్పు టమాటా. మనం ముందుగా కందిపప్పుని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, పసుపు, ఉప్పు, కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలతో టమాటా పప్పు చాలా కాంబినేషన్ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. ఇట్లా క్యాప్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి పప్పుని. 3 విజిల్ల తర్వాత పప్పు ఇట్లా తీసుకోవాలి. ప్రెజర్ పోయిన తర్వాత తీసుకున్నాక పప్పు గుత్తితో కొంచెం రుద్దుకోవాలి, ఎక్కువ మెత్తగా చేసుకోవద్దన్నమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది పచ్చిమిరపకాయలతో టమాటా పప్పు. పప్పు రుద్దుకున్న తర్వాత మనం బగోను పెట్టి నూనె పోసుకోవాలి. పప్పు ఉడికినాక మనం పోసుకు చేసుకునే సమయం అన్నమాట. ఇప్పుడు నూనె కాగింది, ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు మనకు పచ్చిగానే ఉండాలి, ఎక్కువ నల్లగా చేసుకోకూడదు. ఇప్పుడు పోసు అయ్యింది, దీంట్లో పప్పు వేసుకోవాలి. ఇట్లా పప్పు మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇట్లా పప్పు ఉడికెట్టిన కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వేసి ఆ పప్పు అంతా కలుపుకొని ఇప్పుడు ఆ వాటర్ని ఇట్లా కలుపుకోవాలి. ఇలా పోసుకొని మనం పప్పు గుత్తితో రుద్దుకుంటాం కదా, అది పప్పు గుత్తికి పప్పు ఉంటుంది ఇట్లా క్లీన్. ఇప్పుడు మనం పోస్ట్ చేసుకున్నాం కదా, పప్పు కొంచెంసేపు మసలని ఇవ్వాలన్నమాట. పెద్ద మంట పెట్టుకొని మనం మసల పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా మంచిగా మసలాలన్నమాట. పప్పు మసిలితే మనకు టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు రుచి చూసే సమయం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మీకు కనుక పచ్చిమిరపకాయలతో టమాటా పప్పు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.